విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని కూటమి ప్రభుత్వం ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే PFFCA పేరుతో 6,072 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై వేసి దీపావళి కానుక ఇచ్చారు. తరువాత 9,412 కోట్ల మరో భారాన్ని విద్యుత్ వినియోగదారులపై వేశారు. చంద్రబాబు వచ్చిన 6 నెలల్లోనే 15,780 కోట్ల అదనపు భారాన్ని ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజల నెత్తిన వేశారు. ఇవాళ కొత్త కథ ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి పీక్ అవర్స్ లో కరెంటు వాడితే సాధారణ ఛార్జీల కంటే ఎక్కువ వసూలు చేస్తారు. పెద్ద ఇండస్ట్రీ కంటే పవర్ ఛార్జీలను చిరు వ్యాపారులకు వర్తింపజేశారు. టైమ్ ఆఫ్ డే అనే కొత్త టారిఫ్ విధానంతో 30 లక్షల సామాన్య కుటుంబాల నెత్తిన బండం వేసింది కూటమి ప్రభుత్వం. స్మార్ట్ మీటర్లు వస్తే ఊరి తాళ్లే అని ఎల్లో మీడియా ప్రచారం చేసింది. ఇప్పుడు 1,60,00,000 కుటుంబాల విద్యుత్ కలెక్షన్లకు స్మార్ట్ మీటర్ పెట్టాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీకి, చిరు వ్యాపారులకు టైమ్ ఆఫ్ డే ద్వారా సర్ ఛార్జీలు వసూలు చేస్తుంటే భవిష్యత్తులో గృహ వినియోగదారులకు కూడా దీన్ని వర్తింప చేయాలని అనుకుంటున్నారు చంద్రబాబు దుష్ట పన్నాగాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. సామాన్యులపై ఛార్జీల దమనకాండను కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ అన్నారు. సూపర్ 6 హామీలు అంటాడు, ఛార్జీలు తగ్గిస్తా అంటాడు, ఛార్జీలు పెంచనంటాడు. చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి మనకి ఏదో చేస్తాడు అని ఈ వంది మగధులు వీళ్ళందరూ ప్రచారం చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి గద్దెనెక్కాడు. గద్దెనెక్కిన తర్వాత హామీలను తొంగలో తొక్కినట్టే సామాన్యుడి నెత్తి మీద పెద్ద గుదిబండ వేశాడు. ఏమిరా గుదిబండ అంటే, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024లో అక్టోబర్లో దీపావళి వచ్చింది. ఈ దీపావళిలో ప్రజలందరూ సంతోషంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండిద్దా? అందుకని 25 అక్టోబర్ 2024 ఏం చెప్పాడంటే, ద కమిషన్ అప్రూవ్డ్ FPPCA అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 6,072 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారుల మీద వేస్తున్నామని చెప్పి ఒక ప్రెస్ రిలీజ్. ఇది బడవా దీపావళి పండుగ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కానుక. సరే, ఈ దెబ్బ నుంచి కాస్త తేరుకునే లోపు మళ్ళీ 29 నవంబర్ 2024 ఈసారి డోసు పెంచాడు చంద్రబాబు నాయుడు. 9,412 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి 6 నెలల్లోనే సుమారుగా 15,780 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ట్రూ అప్ ఛార్జీల పేరున సామాన్యుడి పైన నెత్తి మీద వేసి కోలుకోలేకుండా దెబ్బతీశాడు. ఈరోజు మళ్ళా కొత్త కథ మొదలైంది. ఈ కొత్త కథ ఏంది? రిటైల్ సప్లై టరీఫ్ అని వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశాడు. ఈ రిపోర్ట్ రిలీజ్ చేసి ఏం చెప్పారంటే, లేదు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము కరెంటు ఛార్జీలు పెంచము అన్నాడు. మరి నిజమేనేమో అనుకుని ఒకసారి ఈ రిపోర్ట్ చూద్దామని చెప్పాం. ఈ రిపోర్ట్ 347 పేజీలు ఉంది. పాపం ఎవరు చదువుకోలేరేమో అని చూసుకుంటే పేజీ నెంబర్ 153లోకి వెళ్దాం. పేజీ నెంబర్ 153లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక గిమ్మిక్కు. నిజంగా మాయల మాంత్రికుడు కూడా, ఫకీర్ కూడా ఇప్పుడు ఇటువంటి పనులు చేయరు. ఏం చెప్పారు ఈయన అద్భుతంగా. ఇంతకుముందు హెచ్డి కనెక్షన్స్ అంటే హై టెన్షన్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళకి పీక్ అవర్స్ అంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పీక్ అవర్స్ ఉంటాయి. ఈ పీక్ అవర్స్లో ఎవరైనా సరే కరెంట్ ఎక్కువ వాడితే సాధారణ ఛార్జీల కంటే ఎక్కువ ఛార్జీలు ఇస్తారనమాట. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, హై టెన్షన్ కనెక్షన్స్ కాదు, ఈసారి లో టెన్షన్ కనెక్షన్స్ కూడా, అదేవిధంగా కమర్షియల్ పర్పస్కు వాడుకునేటువంటి చిరు వ్యాపారాలకు కూడా దీనికి అప్లై చేద్దాం అన్నారు. 30 లక్షల కుటుంబాలు ఫట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 30 లక్షల కుటుంబాలు చిరు వ్యాపారాలు చేసుకొని, చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని, లేకపోతే చిన్న షామియానా షాప్ పెట్టుకొని, లేకపోతే చిన్న పచారీ కొట్టు షాపులు పెట్టుకొని, లేకపోతే చిన్న ఆటో స్టాండో లేకపోతే సైకిల్ స్టాండో పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళందరూ హోమ్ ఫట్.
వీళ్ళందరూ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు కట్టేటువంటి పవర్ ఛార్జెస్ ఈ చిన్న చిన్న చిరు వ్యాపారులు కూడా కట్టి తీరాల్సిందే అని చెప్పి సుమారుగా 30 లక్షల కుటుంబాలకు పైగా ఉన్నటువంటి ఈ చిరు వ్యాపారులందరికీ ఈ కొత్తగా టైమ్ ఆఫ్ డే అనేటువంటి టారిఫ్ అనే కొత్త ఛార్జ్ విధానం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో, ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారో వారందరినీ ఎత్తేసారు. దానికి సంబంధించి పేజీ నెంబర్ 153లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం రాసినటువంటి అత్యంత దాష్టికమైనటువంటి పద వ్యూహం, పెద్ద రచన ఇది. మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇగో స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి, స్మార్ట్ మీటర్లు వచ్చేస్తే అవి ఉరితాళ్లే అని రాసినటువంటి ఎల్లో మీడియాలో ఇప్పుడు ఏం చెప్పారంటే 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వీళ్ళందరి ఇంటికి విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ అన్ని విద్యుత్ కనెక్షన్లో స్మార్ట్ మీటర్లు పెట్టేసేద్దాం. ఒకసారి స్మార్ట్ మీటర్స్ ఇంటింటికి పెట్టిన తర్వాత ఏవైతే ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీస్ కి, చిరు వ్యాపారులకి టైమ్ ఆఫ్ డే టారిఫ్ కింద పీక్ అవర్స్ లో ఉన్నప్పుడు ఎట్లా అయితే సర్ఛార్జ్ వసూలు చేస్తున్నామో, ఎలా అయితే సాధారణమైనటువంటి రేట్ల కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నామో, రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి గృహ వినియోగదారులందరికీ కూడా స్మార్ట్ మీటర్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఉదయం 6 కాడి నుంచి 10 గంటల దాకా ఎవడన్నా ఫ్యాన్స్ వచ్చేసాడా ఇంక అయిపోయా, బిల్లు నశాలని కంటిద్ది. సాయంత్రం మనం వర్క్ చేసుకొని ఇంటికెళ్ళి కాసేపు ఏసీ ఆన్ చేసుకొని టీవీ పెట్టుకొని ప్రశాంతంగా ఏదో టీవీ ఛానల్లో ఏదైనా చూసుకుందామా కుటుంబ సభ్యులుగా అనుకుంటే చాలు, మళ్ళీ సర్ఛార్జీ నశాలను కంటిద్ది. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడం కాదు, బడుగు బలహీన వర్గాలు, సామాజిక మాధ్యమిక దాంట్లో చదువుతున్నటువంటి కుటుంబాలు ఎవరైతే 4 రూపాయలు సంపాదిస్తున్నారో వారు సంపాదించిన సంపదను మొత్తం హామ్ గుటకాయ స్వాహ అని మింగడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మరో కుట్రపూరితమైనటువంటి విధానమే ఏపీఈఆర్సీ ఇచ్చినటువంటి నివేదికలో సుస్పష్టంగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తను చెప్పినట్లే నేను 95 మోడల్ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అంటే 95, 2004 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో, అంటే అంగన్వాడీ వాళ్ళని గుర్రాలతో తొక్కించాలని చెప్పాడో, విద్యుత్ ఛార్జీలను పెంచారు అన్న వ్యక్తుల్ని పోలీసుల చేత కాల్చి చంపారో, బషీర్బాగ్ దగ్గర జరిగినటువంటి మారణ హత్యాకాండకి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా పూనుకున్నాడో అదే విధమైనటువంటి మోడల్ రూపంలో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుష్ట పన్నాగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీలు, మేము వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచామని మీరిచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేయండి. 15,000 కోట్ల రూపాయల సర్ఛార్జీని మీరు తొలగించి వచ్చే నెలల్లో వాటన్నిటినీ రౌండ్ అప్ చేసి చేసిన దాన్ని వెనక్కి తీసుకోండి. దాంతోపాటు మీరు చెప్తున్నటువంటి ఈ టారిఫ్ డే టైంని ఖచ్చితంగా దాన్ని మీరు అంతమొందించి నిరోధించి సామాన్యుల పైన, చిరు వ్యాపారుల మీద చేసేటువంటి ఈ దాష్టికాన్ని, ఈ దమనకాండని, మీరు చేసేటువంటి ఈ వడ్డింపుని, మీరు చేసేటువంటి బాధ్యుడిని వెనక్కి తీసుకోండి కోరుతున్నాం. ఒకవైపు హామీల కోత, మరోవైపు విద్యుత్ ఛార్జీల మోతతో చంద్రబాబు నాయుడు గారి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని కానీ మీరు ఆపేయకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రానున్న రోజుల్లో మీ వీపుని విమానం మోత మోగిస్తారు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.